హాయ్, ఐఎమ్ డాక్టర్ ముదస్సిర్, ఒక కంటి వైద్య నిపుణుని. నేను ఇవాళ టాపిక్ మీకు ఇవాళ చెప్పబోతున్నా. అదేంటంటే మనం చిన్నపిల్లల్లో దృష్టిలోపం ఎట్లా పసిగట్టాలి. అయితే సహజంగా నేను చూసే అనుభవంలో చాలామంది చిన్నపిల్లలు అంటే బిలో 5th or 6th క్లాస్ పిల్లలు మ్యాక్సిమము వాళ్ళకు కనబడతలేదని చెప్పరు. వాళ్ళు ఏం చేస్తారంటే టీవీ దగ్గర పోయి చూడడము, లేకపోతే బ్లాక్ బోర్డ్ కనబడతలేదని చెప్పడము, లేకపోతే దూరంది వాళ్ళకి కనబడక వాళ్ళ దగ్గర పోయి దానికి చూడడము, లేకపోతే ఏం చేస్తారంటే సహజంగా పిల్లలు కనబడకపోతే చిన్న కళ్ళు పెట్టి చూడడం. ఇలాంటి సందర్భాల్లో నేను మీ పేరెంట్స్కి నేను ఒకటి అడ్వైస్ ఏమని ఇస్తున్నా అంటే, ఫస్ట్ వాళ్ళ పిల్లలకి ఒకసారి మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకవేళ వాళ్ళకి కనబడితే మీరు ఒకసారి కంటి డాక్టర్ని చూపించండి. నేను ఇలా ఉదాహరణ చూపిస్తున్నా. ఇలా ఒక బాబు ఉన్నాడు, అరౌండ్ ఏ క్లాస్లోనా 5th క్లాస్ ఉన్నాడు. అయితే ఈ పిల్లగాడు మా దగ్గర బ్లాక్ బోర్డ్ కనబడతలేదని వచ్చింది అనమాట. అయితే ఇవాళ మేము ఈ బాబుకి చెక్ చేస్తే అరౌండ్ -2 వస్తున్నది. అంటే ఈ పిల్లగానికి మయోపిక్ అయి అంటారు. దీంట్లో ఏంటంటే కన్ను ఒక కెమెరా లాంటిది. ఇప్పుడు ఈ కన్ను ఒకవేళ ఓపెన్ మనం చూస్తే ఏమైందంటే ఈ కన్ను ఇట్లా ఉంటుంది అనమాట. ఎట్లయితే కెమెరాకు లోపల జూమింగ్ లెన్స్ ఉంటుంది, షట్టర్ ఉంటుంది, వెనుక ఫిలిం లాగా ఉంటుంది. అయితే ఏమవుతుందంటే బయట కనబడే ఇమేజ్ ఏంటంటే ఈ షట్టర్ నుంచి వెళ్ళి ఈ లెన్స్తో ఫోకస్ అయ్యి ఇక్కడ ఈ ఇమేజ్ పడాలన్నమాట. అయితే ఈ పిల్లగాళ్ళకు మనం బయట నుంచి చూస్తే మనలాంటిదే కళ్ళు కనబడతాయి, కానీ వీళ్ళకు కొంచెం వెనక భాగం కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఏమైందంటే వీళ్ళ కనబడే ఇమేజ్ ఈ వెనుక రెటినా పైన పడకుండా మధ్య భాగంలో పడుతుంది. అయితే ఏమైందంటే మేము ఈ పిల్లగాళ్ళకి మయోపిక్ పిల్లగాళ్ళకి మైనస్ కాన్కేవ్ లెన్సెస్తో మేము సర్దిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఇలాంటి పాయింట్ వచ్చిందని చాలా మంది ఒకటి అపోహ కూడా ఉంటుంది. పేరెంట్స్ భయపడతారు, చిన్న వయసులో అద్దాలు వేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో, అలవాటు పడతారేమో అని ఏం చేస్తారంటే అద్దాలు వేయకుండా ఆహారం పైన బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. అయితే మీకు ఇప్పుడు చెప్పిన మెకానిజం ప్రకారం కంటి వెనుక భాగం పెద్దగా ఉన్నందుకు వీళ్ళకి ఏమవుతుందంటే గ్లాసెస్ తప్పనిసరిగా పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇంకేం ఉంటుందంటే ఇది చిన్న వయసులో ఒకవేళ ఇప్పుడు ఇలాంటి వచ్చినప్పుడు ఏం చేయాలంటే వీళ్ళకి ప్రతి 6 నెలలకు ఒకసారి చెక్ చేయించాలి. చెక్ చేస్తే ఏమైందంటే ఎదిగే పిల్లలకి ఏమైందంటే బాడీ గ్రోత్ ఉంటుంది. బాడీ గ్రోత్తో సహా ఏమవుతుందంటే ఈ కన్నుగుడ్డు ఆకారం కూడా పెరుగుతుంది అనమాట. కన్నుగుడ్డు ఆకారం పెరిగే కొద్దీ ఏమవుతుంది, పాయింట్లో మార్పులు వస్తూ ఉంటాయి. ఈ ఎదుగుదల ఫాస్ట్ ఉన్నందుకు ఇది మార్పులు కూడా తొందరగా వస్తుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి ఇలాంటి పిల్లలకి మనం చెక్ చేస్తూ ఉంటే చిన్న మార్పు వచ్చినా కూడా మనం గ్లాసెస్ చెక్ చేస్తూ ఉండాలి. గ్లాసెస్ చెక్ చేసి ఏదైనా మార్పు వచ్చినప్పుడు గ్లాస్ మార్చుకుంటూ పోవాలి. ఎప్పుడు వరకు చేయాలంటే 19 సంవత్సరాల వరకు పిల్లలకి ఎదుగుదల ఆగిపోతుంది. ఎదుగుదల ఆగిన తర్వాత అది ఫైనల్ పాయింట్ అవుతుంది. ఆ ఫైనల్ పాయింట్ అయిన తర్వాత ఏమైందంటే వాళ్ళకు ఒక లేసిక్ ఆపరేషన్ అంటారు. అది చేసిన తర్వాత వాళ్ళకి 0కి అయిపోతుంది. అయితే ఈ బాబుకైతే చిన్న పాయింట్ అరౌండ్ -2 వస్తుంది. నేను కొన్ని సందర్భాల్లో చూసిన, ఒకసారి ఒక పేషెంట్ వచ్చిండ్రు, వాళ్ళ భుజం పైన ఒక బాబుని ఎత్తుకొని వచ్చిండ్రు. అరౌండ్ 1.5 year ఉండే. కళ్ళు చూస్తే కళ్ళ ఆకారం బట్టి ఒకసారి కంప్యూటర్ పరీక్ష చేస్తే -10 ఉన్నది. -10 ఉన్నదంటే ఆ బాబు ఏంటంటే చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు మనం డాక్టర్ చూసేసి దాన్ని పసిగట్టేటం. అందుకోసము బాబు ఒకవేళ చక్కగా చూడట్లేదు, కొంచెం వంకర చూస్తున్నాడు, లేదంటే టీవీ దగ్గర పోయి చూస్తున్నాడు, లేకపోతే స్కూల్లో టీచర్ ఏదైనా చెప్తుంది, సార్ ఒకవేళ బాబుకు వెనుక కూర్చోబెడితే చూడలేని పరిస్థితులు ఉన్నాడు, ఇలాంటి ఒకవేళ పేషెంట్ అంటే పిల్లగాలు ఏదైనా కంప్లైంట్ చేస్తే నా అడ్వైజ్ ఏంటంటే తొందరగా కంటి డాక్టర్ దగ్గర మీరు వచ్చి సంప్రదించండి. ఇప్పుడు సహజంగా ఈ చిన్న పాయింట్ ఇప్పుడు ఇలాంటి -2, -3 ఉంటే మనము సర్దించవచ్చు. పిల్లగాళ్ళు ఇంకొకటి అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఈ లెన్స్ చూస్తుంటా కంటి లోపల లెన్స్, ఈ లెన్స్ ఫోకసింగ్ కెపాసిటీ బాగుంటుంది. ఫోకసింగ్ అంటే జూమింగ్ కెపాసిటీ బాగుంటుంది. పిల్లలు ఏం చేస్తారంటే ఆ జూమింగ్ కెపాసిటీ బాగున్నందుకు అడ్జస్ట్ చేసుకుంటూ పోతారు. అడ్జస్ట్ చేసుకుంటూ పోయిన తర్వాత ఏమంటే ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు. అడ్జస్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఈ బాగా కన్ను పని చేసిన తర్వాత ఏమైతే సాయంత్రం కల్లా వాళ్ళకి హెడేక్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ పూట బాగా హెడేక్ అని చెప్తారు. అలాంటి సందర్భాల్లో ఏమైందంటే పిల్లగాళ్ళకి హెడేక్ అని ఏం చేస్తారు, పెయిన్ కిల్లర్స్ పెట్టి వాళ్ళకు నచ్చజెప్పలే సర్దిస్తారు అనమాట. అట్లా కూడా చేయొద్దు అనమాట. ఫస్ట్ ఏం చేయాలా, క్లాస్ టీచర్ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. క్లాస్ టీచర్ ఏం చేయాలంటే పిల్లల్ని ఒకసారి చూడాలి, పిల్లలు చూస్తున్నా లేదా, బ్లాక్ బోర్డ్ గిట్ట దగ్గర పోయి చూస్తుంటా, లేదంటే వాళ్ళు ఏదైనా అశ్రద్ధ చూపిస్తుంటారు చదువులో. అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఒకసారి కంటి డాక్టర్ దగ్గర పంపిమని వాళ్ళ పేరెంట్స్కి ఒకసారి అడ్వైస్ చేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు కొత్త జనరేషన్స్ వచ్చినాయి, స్మార్ట్ ఫోన్స్ కూడా వచ్చినాయి. అయితే కొత్త లిటరేచర్ ప్రకారం నియర్ వర్క్ చేసిన పిల్లలు అంటే దగ్గర ఊరికే సెల్ ఫోన్ చూడము, కంప్యూటర్ చూడము, టీవీ చూడము, అలాంటి నియర్ వర్క్ ఎక్కువ చేసిన వాళ్ళు కూడా
ఇట్లాంటి మయోపియా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉందని ఒకటి రీసెర్చ్ చెప్తుందనమాట. అందుకోసం మ్యాక్సిమం పిల్లలకి స్కూల్ అయిన తర్వాత సాయంత్రం పూట ఒక హాఫ్ అన్ అవర్ బయట అవుట్డోర్లో ఆడుకునే వాళ్ళం. దాంతో ఏమైందంటే వీళ్ళకు నియర్ వర్క్ చేసే ఈ టైం మనం తగ్గించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఆహార లోపంలో ఏమైందంటే మేము వైటమిన్ ఏ అండ్ డి డిఫిషియన్సీస్ అని చెప్తా ఉంటాం. మ్యాక్సిమం వైటమిన్ ఏ అండ్ డి డిఫిషియన్సీస్తోని మనకు పాయింట్ రాకపోవచ్చు, కానీ దానికి బయట స్పాట్స్ అని ఒకటి వస్తుంది. అది సహజంగా ఈ మధ్య మేము చాలా తక్కువ చూస్తున్నాం. ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ అవేర్ అబౌట్ దేర్ న్యూట్రిషన్ అనమాట. అంటే మంచి ఆహారం తీసుకోండి. కాకపోతే ఏంటంటే మేనరికం ఇంకోటి ఫ్యాక్టర్. మేనరికం అంటే రిలేషన్స్లో ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒకళ్ళ పేరెంట్స్ కూడా గ్లాసెస్ ఉన్నదనుకోండి. ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఉంటే అరౌండ్ 7 to 8 yearsలో ఒకసారి వాళ్ళ పిల్లలు ఒకసారి 7 to 8 years ఉన్నప్పుడు ఒకసారి కంటి డాక్టర్ చూయించుకుంటే ఒకటి వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో ఏం చెప్తున్నా అంటే చిన్నపిల్లలు ఎవరైతే క్లాస్లో ఇబ్బంది అవుతుంది చెప్తుండ్రో, లేకపోతే వాళ్ళు టీవీ దగ్గర పోయి చూస్తుండ్రో, లేకపోతే నాకు దూరం కనబడతలేదు కొంచెం ఇబ్బంది అవుతుందంటే దానికి మీరు ఇగ్నోర్ చేయకండి. ఇగ్నోర్ చేస్తే ఏమైందంటే ఒకవేళ అది చిన్న పాయింట్ నేను చెప్పినట్టు వాళ్ళు ఫోకస్ చేసుకుంటే ఎంతోమంది సర్దించుకుంటారు. పెద్ద పాయింట్ ఉన్నది అనుకోండి, సపోజ్ ఒక కనుక -10 -12 అట్లా ఉన్నదంటే -12 ఉన్న కన్ను ఏం చేస్తుందంటే పని చేయకుండా పక్కన తిరుగుతుంది. కన్ను ఏం చేస్తుందంటే ఫస్ట్ ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఫోకస్ చేయలేని పరిస్థితులు ఏమైందంటే కన్ను అది రెస్టింగ్ పొజిషన్ వెళ్ళిపోతుంది. దానికి ఏమంటారు అంటే ఎంబ్లియోపియా అంటారు. ఎంబ్లియోపియా అంటే ఏంటి? కన్ను బాగానే ఉంటుంది కానీ ఎక్కువ పాయింట్ ఉన్నందుకు కరెక్ట్ టైంలో మనకి దానికి కరెక్ట్ చేయకపోతే అది ఏమైందంటే అది పని కాకుండా కన్ను అయిపోతుంది అనమాట. అది ఆర్గానిక్ అంటే కన్ను ఆకారం బాగానే ఉంటుంది కానీ ఫంక్షన్ అనేది 0 అయిపోతుంది. అది అరౌండ్ 15 years వెళ్ళిన తర్వాత దానికి అంబ్లియోపియా సరిదిద్దామంటే సరిదించరాదు. ఒక సందర్భంలో నేను చూసిన పేషెంట్కి -12 దాటి ఉన్నది. అయితే చిన్నప్పటి నుంచి ఆయనకి అద్దాలు పట్టించుకోలేదు. ఒక కన్ను వంకరపోతే మెల్లకన్ను కంప్లైంట్తో నచ్చిండు. మెల్లకన్ను కంప్లైంట్తో వస్తే ఏమైందంటే అప్పుడు ఆల్రెడీ అది అంబ్లియోపియా వెళ్ళిపోయింది. అంటే కన్ను పనికి రాకుండా అయిపోయింది. ఇంకో కన్నుకు మేము సరిదిచ్చినాము కానీ ఇంకో కన్నుకు ప్రయత్నం చేస్తే ఆ కన్నుకు మళ్ళీ చూపు తిరిగి రాలేదన్నమాట. అయితే ఓవరాల్గా నేను ఏం చెప్తున్నా అంటే ఈ టైంలో ఈ ప్రతి పిల్లల పైన మనం కంటి పైన దృష్టి మనం చేయాలా. ఇప్పుడు కంటి వెలుగు అని కూడా ప్రోగ్రామ్స్ మనకి కేసీఆర్ స్టార్ట్ చేస్తున్నారు. 15th August నుంచి మన కంటి వెలుగు ప్రోగ్రామ్ స్టార్ట్ వస్తుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. భారీ బడ్జెట్తో మన కేసీఆర్ సాబ్ దానికి ఏం చేసిందంటే దానికి ప్రతి మారుమూల గ్రామంలో ప్రతి మనిషికి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్స్ అంటే ప్రతి ఆడోళ్ళకైనా మగోళ్ళకైనా పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ కంటి చూపు పరీక్ష చేయించే ప్రయత్నాలు నడుస్తున్నాయి. బస్ 15th August నుంచి వెళ్ళి మనకు స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ సద్వినియోగం చేసుకొని దాంతో ఏమైందంటే మనకు దృష్టి లోపంలో ఉన్నా లేకపోతే లోపల ఏదైనా కంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనకు బయట వస్తాయి. దానికి ఇప్పుడు కంటి అద్దాలు కూడా ఇచ్చుడవుతుంది. అవే కాకుండా ఏదైనా కంటికి సంబంధిత ఆపరేషన్ అవసరం పడితే కూడా శస్త్రచికిత్స చేయడానికి అది గవర్నమెంట్ ముందుకు ప్రోగ్రాం తీసుకొస్తుంది. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. అయితే ఈ వీడియో కాల్ మీకు నచ్చితే మీరు దీనికి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్కి అందించినట్టయితే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ టైం కల్లా శ్రద్ధ చూపి కంటి డాక్టర్ దగ్గర తీసుకునే వచ్చే అవకాశం ఉంటుందని మనం చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.